మన దేశ రాజధాని ఢిల్లీలో మన దేశ ప్రధానమంత్రి ఎవరో హోంమంత్రి ఎవరో కూడా తెలియని వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? చివరికి మనం ఏ దేశంలో ఉన్నామో కూడా వాళ్లకు తెలియదు. ఈ షాకింగ్ నిజాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక రిపోర్టర్ ఢిల్లీలోని ఒక అక్రమ బస్తీకి వెళ్ళినప్పుడు ఈ నిజాలు బయటపడ్డాయి. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని ప్రధానమంత్రి పేరు ఏంటి అని అడిగితే నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాడు. మరొక మహిళను మన దేశం పేరు ఏంటి అని అడిగితే ఆవిడ సమాధానం చెప్పలేకపోయింది. ఈ వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇక్కడ ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉంటున్నందుకు అద్దె కడుతున్నామని, కరెంటు బిల్లు కూడా కడుతున్నామని చెబుతున్నారు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు అద్దె ఎవరికి కడుతున్నారు, ఆ స్థలం యాజమాని ఎవరు అని అడిగితే ఆయన పేరు మాకు తెలియదు అంటున్నారు. కరెంటు ఎక్కడి నుండి వస్తుందో, మీటర్లు ఎవరు పెట్టారో కూడా వాళ్ళకు తెలియదు. ఒక వ్యక్తి తన్వీర్ అనే అతనికి అందరూ కలిసి డబ్బులు ఇస్తారని చెప్పాడు. కానీ పూర్తి వివరాలు ఎవ్వరికీ తెలియవు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇది కేవలం ఆక్రమణ మాత్రమే కాదు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గానికి చెందిన వారిని ఇక్కడ అక్రమంగా స్థిరపరిచే పెద్ద కుట్ర జరుగుతుందని రిపోర్టర్ ఆరోపిస్తున్నారు. దేశం పేరు కూడా తెలియని వాళ్ళు ఇక్కడ అక్రమంగా ఉంటూ ప్రభుత్వ భూమిని ఆక్రమించడం, దీని వెనక ఎవరున్నారు? ఈ షాకింగ్ రిపోర్ట్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోని షేర్ చేయండి. జై హింద్.